వెల్కమ్ టు రమ్య ట్యుటోరియల్. ప్రతిరోజు జాబ్ అండ్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక జిల్లాకు సంబంధించి అంగన్వాడీ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. నేను ఆల్రెడీ నిన్నటి వీడియోలో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఆల్రెడీ, కానీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇంకా స్టార్ట్ కాలే. నిన్న అప్లోడ్ చేసిన వీడియోలో నేను ఆల్రెడీ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. సంగారెడ్డి జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అప్లికేషన్ అనేది ఈ రోజు నుంచి జూలై 6 నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, ఒకసారి పూర్తి వివరాలు చూద్దాము. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 5 ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ మరియు ఆయాల వేకెన్సీస్ కోసం అర్హులైన వారి నుంచి అయితే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు పేరు అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ ఆయా గిరిజన ప్రాంతాల్లో మాత్రమే. వరుసగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి చూడండి ఒకసారి. జోగిపేటలో 16 టీచర్ వేకెన్సీస్ ఉన్నాయి. 16 ఏమో ఆయా వేకెన్సీస్ ఉన్నాయి. నారాయణఖేడ్లో 34 టీచర్ వేకెన్సీస్, 123 ఆయా వేకెన్సీస్ ఉన్నాయి. పటాన్ చెరువులో 14 టీచర్ వేకెన్సీస్, 5 ఏమో ఆయా వేకెన్సీస్ ఉన్నాయి. సదాశివపేటలో 13 టీచర్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ఆయా ఏం లేవు. జహీరాబాద్లో 15 టీచర్ వేకెన్సీస్ ఉన్నాయి, 20 ఆయా వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం 92 టీచర్, 154 ఆయా వేకెన్సీస్కి గాను అప్లికేషన్స్ అయితే స్వీకరిస్తున్నారు. అప్లికేషన్ అనేది ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. ఈ వెబ్సైట్లో మీరు మీ యొక్క అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ జూలై 6 నుంచి జూలై 17 వరకు సాయంత్రం 5 గంటల లోపు అయితే మీరు ఆన్లైన్లో మీ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒకసారి జిల్లాల వారీగా, వార్డుల వారీగా, మీ గ్రామాల వారీగా వేకెన్సీస్ చూద్దాము. మీరు అప్లికేషన్ పెట్టే ముందు ఖచ్చితంగా ఈ లిస్టును చూసుకోండి. మీ వార్డులో, మీ గ్రామంలో, మీ జీపీలో ఏ వేకెన్సీ ఉంది, ఆ వేకెన్సీని బట్టి మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఒకవేళ అప్లికేషన్ చేసినా అక్కడ స్థానికులు, అక్కడ ఏ రిజర్వేషన్ అయితే ఉన్నదో ఆ రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకనే మీరు అప్లికేషన్ పెట్టే ముందే మీ గ్రామాల్లో కానీ, మీ వార్డులలో కానీ మీ వేకెన్సీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇది డిస్టిక్, ఇది ప్రాజెక్ట్ నేమ్, ఐసీడీఎస్ ప్రాజెక్ట్స్ నేమ్ ఇవి. అంగన్వాడీ సెంటర్ యొక్క ఐడి, అంగన్వాడీ సెంటర్ యొక్క నేము, ఇది టీచర్ వేకెన్సీ, హెల్పర్ వేకెన్సీ, టీచర్ వేకెన్సీ యొక్క రోస్టర్ పాయింట్, ఇది హెల్పర్ వేకెన్సీ రోస్టర్ పాయింట్, ఇది అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్. మీరు దీంట్లో అన్నీ చూసుకోవచ్చు. జోగుపేట ఐసీడీఎస్ ప్రాజెక్ట్కి సంబంధించి ఇక్కడ ఉంది కదా, సికింద్రాపూరు, నాదులాపూరు, చింతల్ చెరు, ఇక్కడ టీచర్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇవేమో రోస్టర్ పాయింట్స్. మీరు కావాలనుకుంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. జోగుపేట ఇక్కడ 21 వరకు అయితే జోగుపేట యొక్క ఐసీడీఎస్ ప్రాజెక్ట్ వివరాలు ఇవన్నీ. నెక్స్ట్ 22 నుంచి నారాయణఖేడ్ యొక్క వివరాలు స్టార్ట్ అవుతున్నాయి. మీరు కావాలనుకుంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి సంగారెడ్డి డిస్టిక్ వాళ్ళు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం వీడియో కింద కామెంట్ చేయండి. మీ యొక్క డౌట్స్కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తా. ఇవే కాకుండా మన ఛానల్లో ఏ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా తప్పకుండా మా ఛానల్లో అప్లోడ్ చేయబడతాయి. అంగన్వాడీకి సంబంధించి ఈ రోజు నేను మహబూబ్నగర్ జిల్లాలో ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, ఎంత కాంపిటీషన్ ఉన్నది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ విధంగా ఉంటుందని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసిన. ఎవరైనా మహబూబ్నగర్ వాళ్ళు ఉంటే, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. ఏ జిల్లాకు సంబంధించి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకుండా మన ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. నారాయణఖేడ్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కింద అయితే చాలా వేకెన్సీస్ ఉన్నాయి. మీరు కావాలనుకుంటే ఒకసారి ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి. మొత్తం మీరు అప్లికేషన్ చేసే ముందు అయితే కంపల్సరీ ఈ వీడియోని చెక్ చేసుకోండి. మీకు కావాలంటే కూడా వెబ్సైట్లో మీకు డీటెయిల్స్ అన్నీ పూర్తిగా దొరుకుతాయి.
మీరు దాన్ని చూసిన తర్వాతనే మీరు మీ యొక్క అప్లికేషన్ అనేది పూర్తి చేసుకోండి. నెక్స్ట్ ఏ జిల్లాకు సంబంధించి అయినా సర్టిఫికేట్ వెరిఫికేషనే గానీ, రిజల్టే గానీ వచ్చినా గానీ తప్పకుండా మన ఛానల్‌లో అప్‌లోడ్ చేయబడతది. ఇది పటాన్చెరు, సదాశివపేట్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ. కావాలనుకుంటే స్క్రీన్‌షాట్ తీసుకోండి. టోటలు టీచర్ ఏమో 92 ఉన్నాయి. ఆయాస్ ఏమో 154 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.